ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఇప్పుడు వీళ్ళేం రాసుకున్నారు చూడు. ఇప్పుడు నీవే గెలిచిన నీళ్ళు రాస్తారు. వీళ్ళ చిన్న బాధ కాదు తెలియదు. ఈయన ఈయన నిన్న అంటాడు 30% మాకే వచ్చినట్టాడు. 30% అంటే ఎంతనే? 3000 ఓ 27 అంతా 1000 కదా. 1000 ఓ 950 రావాలి. ఎంత వచ్చినాయి? 781 వచ్చినాయి. 81 82. ఎట్లా మరి 30% అయింది? ఇక వీళ్ళు ఇప్పుడు అడ్డం పంజరు. ఇక మేము ముందర ఉన్నాం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, సరే అధికారం లేకుండా ఇన్ని సీట్లు అంతో ఇంతో కష్టపడి తెచ్చుకున్నది ఓకే, కానీ 30% అని డుక్కిలు కొట్టొద్దు, ఉన్నది చెప్పాలి. ఇంకా వీళ్ళేమని రాసుకుంటాడు, సర్కారుకు సగం మార్కులే వచ్చినా. వెరీ గుడ్, షబ్బాస్. ఇది మాత్రం ఒప్పుకుంటా, సగం మార్కులే వచ్చినాయి. పుర ఫలితాల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. 116 మున్సిపాలిటీలు గెలిచింది 66 మాత్రమే. ఇప్పుడు మా ఏబిఎన్ నోటు రాసింది కరెక్ట్ అంటున్నాయి వీళ్ళు. ఈనాడు రాసింది కరెక్ట్, 103 మాత్రమే, 66 మాత్రమే వచ్చినాయి. ఈ 83, 74, 85 ఇవన్నీ పతివతలు వండుతాన్నాయి. ఇప్పుడు ఈ వంట జోలి పెద్దగా మనకు అక్కర్లేదు. నిజమైతే 66 అట. సో కాంగ్రెస్ కు కర్రుగాల్సి వాత పెట్టిన ఓటర్లు. 14 పట్టణాల్లో హస్తానికి ఘోర పరాజయం. మరో 36 పురపాలికల్లో హంగు ఫలితంతో షాక్ తగిలింది. అరాచక కాండకు ఎదురొడ్డి గెలిచిన బీఆర్ఎస్. 13 మున్సిపాలిటీలో గులాబీ జయకేతనం. వాళ్ళు ఏం రాసి 15 అని రాశారు. వీళ్ళు ఒప్పుకుంటారు మాకు 13 అని, మాకు వచ్చింది 13 అంటారు. మరో 14 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ ఉన్నదట. ఇక ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం వీళ్ళు చూసుకోరా, పార్టీ బీఆర్ఎస్ వచ్చేసి 13 మున్సిపాలిటీలు గెలుచుకుంది, 718 జర రాదురా ఇది లెక్క, 2581 ఇది వార్డులు వేసారు. మరి మిగతా కార్పొరేషన్లు కింద ఉందా? ఒక్క నిమిషం, కార్పొరేషన్ల డేటా ఇక్కడ రాయలేదా? మరి కార్పొరేషన్లు కాకుండా వేసిరీలు, ఇది కార్పొరేషన్లు కాకుండా. బీఆర్ఎస్ వచ్చేసి 718 ఓన్లీ మున్సిపాలిటీలల్లో 27.82% వచ్చింది. కాంగ్రెస్ 66 కార్పొరేషన్లు వచ్చినాయి, మున్సిపాలిటీలు వచ్చినాయి. 1346 వార్డులు వచ్చినాయి, 52.15%. 52 అంటే ఎన్ని మార్కులు? 52% అంతే. 1346. బీజేపీకి ఇక్కడ 0 అట. 259 వార్డులు వచ్చినాయి, 10.03. వీళ్ళు సన్నా, వీళ్ళు తక్కువ, వీళ్ళు చక్కవైన ఏం కాదు. ఇక్కడ 2 అనేది ఆల్రెడీ ఇక్కడ తేలిపోయింది. 2 కార్పొరేషన్ మున్సిపాలిటీలు వచ్చినట్టే ఇది 0 అనేసారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కంటే మేమే ముందలున్నాం అని చెప్పేందుకు వీళ్ళు 0 వేసారు. 259 వార్డులకు గాను ఒక్క మున్సిపాలిటీ కూడా రాలేదని రాసి వీళ్ళు. మళ్ళీ ఓటింగ్ మాత్రం 10%. 27% వచ్చినోడికి 13 వచ్చినప్పుడు 10% వచ్చినోడికి ఏది రావాలా లెక్క చేయరు, తెలిసిపోతుంది కదా. ఈ లజ్జకు వార్తలు రాస్తేనే జనాలు మరి మిమ్మల్ని కూడా కరపత్రం అనేది దానికే. మనది రాయాలి, మందిది రాయాలి. మనది మాత్రమే సక్కమైంది, మంది మాత్రం సక్కమైంది కాదంటే అట్నే తిరుగుతారు జనాలు. తర్వాత ఇతరులు 1%, 258 ఒకటి వచ్చింది. హంగు 36 వచ్చింది. ఇది యాక్చువల్ లెక్క. నాకు తెలిసి ఈ బీజేపీది ఇతరులు ఒకటి తప్ప అనుకుంటా. 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ 3 వచ్చింది, హంగు 4 వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కరీంనగర్ ఇది కలపలే, ఎందుకంటే ఇంత ముందు కీల చేతులు ఉండి అది వీకింది. ఇప్పుడు ఇజ్జత్ అనిపించి అది రాయలే. ఇంకా గత ప్రభుత్వం అట ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీ అంటే 2020లో 2026లో 120 గాను బీఆర్ఎస్ 112 గెలుచుకుంది, కాంగ్రెస్ 13 గెలుచుకుంది. 93.33% ఒకప్పుడు గెలుచుకుంది. అధికారంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ 11% గెలుచుకున్నది. సో ఇప్పుడు వీళ్ళు 27% గెలుచుకున్నామని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. మరి 52% కాంగ్రెస్కి వచ్చింది, మరి 90% వాళ్ళకి రాలేదని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత కాంగ్రెస్ 4 2020లో గెలుచుకుంటే ఇప్పుడు 56.9% అంటారు. తప్పు రాసిరు కదన్నా. మరి ఇక్కడ వార్డు ప్రకారం వేసారు, ఇక్కడ కార్పొరేషన్ మున్సిపాలిటీ ప్రకారం వేసారు. బీజేపీ 2020లో 2 అట, ఇప్పుడు 0 అనేసారు. హంగట మరి ఇది 2, ఇప్పుడు 37 హంగు వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాల్సుకుంటే హంగుకు మారిపోయినాయి. ఈ హంగు ప్లస్ ఇది కాంగ్రెస్ కలిపితే 87%, దాదాపు 88% అవుతుంది. ఇప్పుడు మా రేవంత్ అన్న నేను 90% గెలిచిన అని చెప్తాడు రేపు. ఇగో ఈ 2 కలుపుతాడు. ఈ 2 కలిపి
అన్ని మేమే గెలిచినాం మున్సిపాలిటీ 90% అంటారు రేపు. ఇక రేపో ఎల్లుండో గదే వార్త వస్తుంది, మనందరం చూద్దాం. ఇది యాక్చువల్ లెక్క. ఇందులో ఒక బీజేపీది ప్లస్ ఇతరులు తప్ప మిగతా అంతా ప్రాపర్ని రాసింది. వీళ్ళు ఇక రాసుకున్న విధానం అయితే చిన్న లేదా. అధికారం తలకెక్కి ఆగడాలకు దిగితే కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ. అభివృద్ధిని వదిలేసి అక్రమాలకు తెగబడితే ఓటుతో పాఠం చెప్పింది తెలంగాణ. నేనే రాజు అన్న అహంకారాన్ని గంటల్లోనే గజ్జున వణికించింది తెలంగాణ. మున్సిపాలిటీలో ముచ్చెమటలు పట్టించింది జాగ్రత్త బిడ్డ అని హెచ్చరించింది తెలంగాణ. గజ్వేలు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును తట్టుకోలేక దాడికి దిగిన కార్యకర్తలు. ఏదులారులో 18వ వార్డట, మరి ఇక్కడ కూడా దాడులకు దిగుతారట, నినాదాలు చేస్తారట. ఈడ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఫలితం అనంతరం ఇట్లా గెలుపు సంబురాలు రట. కాంగ్రెస్ కు గద్దె దించేది బీఆర్ఎస్. ఈ ఫలితాలు రేవంత్ సర్కారు గుణపాఠం. కాంగ్రెస్ అరాచకం, అధికార దుర్వినియోగం, బీఆర్ఎస్ కు ప్రజాదరణ తగ్గలేదని తెల్లమైంది. గతంలో కాంగ్రెస్ కంటే మెరుగైన విజయం సాధించడం అని వాడేమో తెలంగాణ నాశనం చేసినోడు, మీరేమో తెలంగాణ తెచ్చినోడు. మీరు వాడు ఒకటే పోలికరా? ఇగో మేము కూడా అంతంతలనే ఉన్నాం, ఇంకా మేము గజ్జె పని చేయాలి, వాళ్ళు అయితే అంతంతలనే ఉన్నారని చెప్పాలి. ఇక మేమేం మునగాల్లో వాళ్ళేం అడ్డం పడరంటే ఎట్లా? 93కి వెళ్ళి ఒకటేసారి 27కి పడిపోయినారని చెప్పాలి కదా. మీరు కూడా అడ్డమే పడరు, వాళ్ళు ఇంకిత అడ్డం పడరు, గద్దె తేడా. ఇక గతంలో కాంగ్రెస్ కంటే మెరుగైన విజయం. పట్టణ ఓటర్లు కార్యకర్తలకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు. ఈయన 30% అన్న జోలు రాయలే, ఎందుకంటే అది 30% కాదు, వచ్చింది 27.82 అంట. ఓన్లీ ఈ మున్సిపాలిటీ వరకే వేసుకున్నారు. ఇది ఇక్కడ కార్పొరేషన్ లో ఈ డేటా అయ్యారు, ఎందుకంటే కార్పొరేషన్ వీళ్ళకు 0 వచ్చింది. మనం పతిత్రం అని రాసుకోవాలి, మంది గురించి రాస్తే మనం తట్టుకోదు కదా. నమస్తే ఇప్పుడు నమస్తే తెలంగాణ, ఇది నమస్తే బీఆర్ఎస్ అని పెట్టుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు మున్సిపాలిటీల గురించి రాసిరు, కార్పొరేషన్ల గురించి రాస్తే మీకు ఏమి నొప్పా? అవునా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ఏమి నొప్పి లేసే మీకు? ఇప్పుడు మీ 0 వచ్చిన, ఇప్పుడు మీరు రాయనంత మాత్రాన లోకం ఏమన్నా మీకు 10 వచ్చినాయి అనుకుంటారా? 0 వచ్చినా అందరూ తెలిసే. కానీ అలా కూడా ఎంగేజ్మెంట్ రాస్తే ఒక గౌరవప్రదంగా పేపర్కి క్రెడిబిలిటీ వస్తుందిరా, ఇప్పుడిప్పుడే జర సిగ్గు వచ్చింది కానీ అనుకుంటారు. మళ్ళీ అదే లక్ష తక్కువ వార్త రాస్తే మళ్ళీ అట్నే తిరుగుతారు. సో ఇప్పుడు వాళ్ళు స్కిప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిన సీట్లను. ఇంకా ఈయన ఇప్పుడు కంప్లీట్ ఇది బీఆర్ఎస్. ఇంకా దీంట్లో తేడా ఏం లేదు, డౌట్ అక్కర్లేదు. కానీ ఇందిరమ్మ రాజ్యంపై ప్రజాగ్రహం అంట. మున్సిపల్స్ లో తేలిపోయిన కాంగ్రెస్ హవా. 64 మున్సిపాలిటీలకే పరిమితమైన అధికార పార్టీ. మున్సిపాలిటీలో హంగు ముప్పున్నదట. 36 చోట్ల మరి హంగు వచ్చింది. ఈయన 64 తగ్గించిండు, ఇక 2 దించిండు, వీళ్ళకి 2 పెంచిండు. ఇలా 2 దించిండు, ఇలా 2 పెంచిండు, ఇలా 2 దించిండు. హంగు 36 అంటుండు. బీజేపీ 0 వేసింది. ఈయన కూడా ఇద్దరు అనుకోని రాత్రి ఫోన్ కొట్టుకొని రాత్రా మరి ఏం తెలియదు, ఇద్దరు అనుకునే రాసినట్టు కొడతారు. ఇద్దరు 0నే రాసిరు. వార్డుల గెలుపు 1346, 723, 261, 252. ఇప్పుడు 723 అని ఈయన అంటాడు జయరావు. మనం ఇక్కడ ఏం చూసినావా? 718. ఇప్పుడు ఇదైతే ఎవరు రైట్ అవ్వాలి? మీరు స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చూసుకొని రాయాలి, తేడా రాయొద్దు. స్క్రిప్ట్ నువ్వు ఆయన కరెక్ట్ ఒక్కలా కూర్చొని ఈ 2 చేతులలో ఒకటే ఇట్లా వేరు పెన్ పట్టుకో, ఇట్లా ఒకటేసారి దిద్దురి బరాబర్గా. తేడా రాస్తే మళ్ళీ జనాలకు డౌట్ వస్తుంది. దిద్దురు మరి పర్ఫెక్ట్ దిద్దలేకపోయారు పాపం. ఇక మున్సిపల్స్ లో హంగట. కాంగ్రెస్ సర్కారుకు పట్టణ ఓటర్లు షాక్ ఇచ్చారంట. చరిత్రలో ముందెన్నడు లేని విధంగా 36 చోట్ల అనిశ్చితి విస్తుపోతున్న రాజకీయ విశ్లేషకులు. మరి 64 స్థానానికి మా రేవంత్ అన్న పరిమితమైందంట. ఇంతవరకు బీఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంట. 15 చోట్ల క్లీన్ స్వీప్ చేసిందంట. పటాన్చెరులో ప్రభంజనం అంట. బీఆర్ఎస్ కు వెన్నెముకగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా అంట. ఉత్తర తెలంగాణలో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ హంగు మున్సిపాలిటీలో పెరిగిన బలం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు గట్టి పోటీనిచ్చిన గులాబీ దళం. ఎడమ దక్షిణ తెలంగాణలో నజుపీరి. దక్షిణ తెలంగాణలో ఏం మూలకు వచ్చింది నెంబరాన చెప్పురే. అసెంబ్లీ ఓటు తర్వాత అనూహ్యం మార్పు. ఇక పార్టీకి పునర్వైభవం తెచ్చిన స్థానిక ఫలితాలని ఇంతవరకు అయితే రాసిరు. ఇక మరి మీకు ఒక మంచి కామెడీ ముచ్చట ఫస్ట్ చెప్తా. ఇక మిగతా విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు అయితే రిజల్ట్ ఉన్నాయి. ఇంకా ఎవరు చెప్పినా ఏ పేపర్ రాసినా ఏం చేసినా ఫైనల్గా అన్ని పేపర్లు కంపేర్ చేస్తే విషయం ఏమర్థమైంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 51 మార్కులు వచ్చినాయి.
బీఆర్ఎస్ పార్టీకి 25 వచ్చినాయి, 25% మార్కులు వచ్చినాయి. తర్వాత బీజేపీకి 10% చిల్లర వచ్చినాయి. ఇతరులకు ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ పర్సెంటేజ్ కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం జస్ట్ పాస్ అయింది. జస్ట్ పాస్ గురించి వీళ్ళు చెప్తానికి ధైర్యం సరిపోతలేదు, నేను చెప్తున్నాను అందుకే.